సంతానం లేని సమస్యలకు మల్టిపుల్ కారణాలు. ఒకటేమో మ్యారేజ్ ఏజ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు 20 ఏళ్ల లోపలనే మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు 35, 40 ఇయర్స్ వస్తే గానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. 35 ఇయర్స్ వచ్చేసరికి మగవాళ్ళకు హార్మోన్స్ కొంచెం తగ్గిపోవడాలు, తర్వాత లావైపోవడము, పొట్ట రావడము, దానివల్ల ఎస్ట్రోజన్ అనే హార్మోన్ పెరగడము, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇది లైఫ్ స్టైల్. ఒకప్పుడు అండర్‌వేర్స్ వేసుకునేవాళ్ళు కాదు. లూజ్ బట్టలు వేసుకునేది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో అబ్బాయిలు ఎవరు అండర్‌వేర్ వేసుకునేవాళ్ళు కాదు. అమ్మాయిలు జాకెట్లు కూడా వేసుకునేవాళ్ళు కాదు. చాలామంది పాత పెయింటింగ్స్ అవి చూసినప్పుడు మనకు కనబడతాయి. అమ్మాయిలు జాకెట్ లేకుండా ఉండేవాళ్ళు, టాప్ లేకుండా ఉండేవాళ్ళు. కింద కట్టుకునే చీరనే ఒక కొంగులాగా కప్పుకునేవాళ్ళు. బట్ ఆఫ్ లేట్ వాళ్ళకు కూడా షర్ట్ వేసుకోవడము, బ్రా వేసుకోవడము ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి. అలాగే అబ్బాయిలకు ఒకటి షేపు మెయింటైన్ చేసుకోవడానికి కట్గా ఉన్నది ఒకటి షేపర్ అంటారు. దాని మీద ఒక అండర్వేర్ మీద ఒకటి మామూలు వేరు, దాని మీద ఒక జీన్ ప్యాంటు. ఈ మగవాళ్ళకు ఉండే బాల్స్ ఏమిటంటే టెంపరేచర్ సెన్సిటివ్. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే కిందికి వేలాడబడతాయి. అదే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి. ఇన్ని బట్టలు వేసుకున్నప్పుడు అవి కిందికి జరగడానికి వీలు లేని పరిస్థితి. అందుకని వాటికి హీట్ టెంపరేచర్ లాస్ కాకుండా ఉండి స్పర్మ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. లేట్ మ్యారేజెస్, తర్వాత బట్టల ఇవి రెండోది. మూడోది హార్డ్ వర్క్. ఒకప్పుడు వాడు పార్టీకి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. చెరువు కట్టకో ఎక్కడికో వెళ్ళేవాడు. ఇప్పుడు ప్రతి వాడికి బెడ్రూమ్లోనే ఉంటుంది. చిన్న పని కూడా 2 వీలర్ వాడతారు. చిన్న వాటికి కూడా హార్డ్ వర్క్ చేయడం మానేశారు. సో శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. సో మనిషికి స్టామినాలు తగ్గిపోతున్నాయి. ఏదో కొద్దిమంది మాత్రమే జిమ్కి వెళ్ళి స్టామినా మెయింటైన్ చేస్తారు. ఇవి కాకుండా జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఫ్యాట్ అవ్వడం, ఫ్యాట్లో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో టెస్టోస్టెరాన్ అనే హార్మోను తగ్గిపోతూ ఉంటుంది ఫ్యాటీ పీపుల్లో. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ పెరిగిపోతుంటుంది. దానివల్ల కూడా వాళ్ళకు సంతానాలు ఏమీ జరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే ఒకటేమో ప్రివెన్షన్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. రెండోదేమో జంక్ ఫుడ్ మానేయాలి. మూడోదేమో సానా బాతు, తర్వాత స్టీమ్ బాతు, ఇట్లాంటి బాతులన్నీ మానేయాలి. నాలుగోది కొన్ని రకాల మందులు, విటమిన్ ఈ ఇట్లాంటివి కొన్ని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, అవి తీసుకోవడం వల్ల వస్తుంది. తర్వాత వెరికోసిల్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఒక్కోసారి వెరికోసిల్ ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కనుక 12, 13 ఏళ్ళు రాగానే అబ్బాయిలందరికీ ఒకసారి స్కాన్ చేయించాలి, డాప్లర్ స్టడీ చేయించాలి ఎట్లా ఉంది అనేది. అలా వెరికోసిల్ కనుక చాలా సంవత్సరాలు కనుక ఉంటే కూడా స్పర్మ్ కౌంట్ డ్యామేజ్ అయిపోతుంది.